నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ, ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ దుమ్దాం దొరబాబు. విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ లాంటి వాటిలో కూడా కులం పనిచేస్తుంది, మతం పనిచేస్తుంది అని చెప్పేసి గత కొన్ని రోజులు సంవత్సరాల నుండి ఒక అక్క ఫైట్ చేస్తున్నది. ఆ అక్క మనతో ఈరోజు ముందున్నారు. ఆ అక్క డాక్టరల్ ఫెలో డాక్టర్ పద్మజ అక్క. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా అక్క? అంటే బాగున్నారా అంటే బాగున్నాను అని చెప్పడం కోసం చెప్తున్నారా, లేకపోతే నిజంగానే బాగున్నారా? నిజంగా లోపల బాలేను, మాత్రం చెప్పాలి కాబట్టి ఫైన్ అని చెప్పి. సో మీరు చాలా నిరసన తెలుపుతున్నారు, అదంతా మేము చూస్తున్నాం, ప్రపంచం అంతా చూస్తున్నది. ముందుగా మీ విద్యాభ్యాసం ఎట్లా స్టార్ట్ అయింది, మీది ఎక్కడ? యాక్చువల్గా నేను కరీంనగర్, నేను ఇక్కడే పుట్టాను కానీ కరీంనగర్. నేను ఫస్ట్ స్కూల్ డేస్ కేజీ టు ఫిఫ్త్ స్టాండర్డ్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరీంనగర్. అండ్ సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు నిర్మల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నిర్మల్, ఇప్పుడు నిర్మల్ డిస్టిక్. అండ్ 9th 10th క్లాస్ ఖమ్మం కిన్నెర పబ్లిక్ స్కూల్. అండ్ ఇంటర్మీడియట్ బేబీ మూన్ జూనియర్ కాలేజ్ ఖమ్మం డిస్టిక్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిద్ధారెడ్డి కాలేజ్ ఖమ్మం డిస్టిక్. సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ సెకండ్ అండ్ ఫైనల్ ఇయర్ బీఎస్సీ బీజెడ్సీ జేఎస్టీ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ డిస్టిక్. అండ్ ఎంఎస్సి విశ్వవిశ్వాని కాలేజ్ అండ్ పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీ. ఓకే, సరే. మీరు గత కొన్ని రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు అక్క, అసలు ఏమైంది అది కొంచెం మా ప్రేక్షకులకు కొంచెం బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేయండి. సో నాకు తెలీదు యాక్చువల్గా, వెన్ ఐ వాజ్ రీసెర్చ్ స్కాలర్ నాకు తెలీదు, స్కాలర్ కాకముందు నాకు తెలీదు క్యాస్ట్ గురించి. ఇట్లా యూనివర్సిటీస్లో క్యాస్ట్ చాలా రోల్ ప్లే చేస్తుందని. తర్వాత యూనివర్సిటీలో నేను ఎంటర్ అయ్యాక తెలిసింది కుల వివక్షత ఉంది అని. ఎగ్జాంపుల్ నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 10 years నుంచి నేను రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు ఒక విధమైన హరాస్మెంట్, కుల వివక్షత చూపించారు వాళ్ళు. రీసెర్చ్ స్కాలర్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఎక్స్ రీసెర్చ్ స్కాలర్ 10 years నుంచి కుల వివక్షతతోని నాకు జాబ్ ఇవ్వకుండా. ఇంకొకటి నన్ను ప్రొఫెసర్స్ వాళ్ళు వ్యక్తిగతంగా చూస్తున్నారు. వ్యక్తిగతంగా చూడొద్దు, వ్యక్తిగతంగా చూడడం వల్లనే సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఇంకొక ప్లే కూడా వాళ్ళు రోల్ ప్లే చేశారు. అంటే కమిట్మెంట్స్ గురించి. సెక్షువల్ హరాస్మెంట్ ఇస్ నథింగ్ ఇంటర్నల్ కమిట్మెంట్స్. ఒకటి కుల వివక్షత, ఇంకోటి కమిట్మెంట్స్. ఈ రెండే లోపల యూనివర్సిటీలో రోల్ ప్లే చేస్తున్నారు వాళ్ళు. ఎవరు అంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ అందరూ అన్నాను. నేను మ్యాక్సిమం ఒక 10 members-లో 7 members అలాగే ఉన్నారు. 7 members అంటే మేజర్. ఓకే, ఒకవేళ 7 members మంచి వాళ్ళు అయితే నాలాంటి ఎస్సీ ఉమెన్ కూడా బతికేవాళ్ళు. అంటే చదువుకున్న విద్యార్థులలో ఈ కులం ఏంటి, అందరు కలిసి తిరుగుతారు, కలిసి ఉంటారు. అటువంటిది ఉన్నత విద్యలో ఇటువంటిది ఏంటి అని మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి రోహిత్ ఈ కులం సంబంధించే చనిపోయింది అనే వార్త బయటకు వస్తుంది. సో నిజంగా ఎందుకు ఈ కులం విద్యా సంస్థలలో పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది? బాయ్స్ అయితే చూసారుగా, రోహిత్ వేముల బాయ్ కాబట్టి ఆయన చంపేసి కూడా యాక్షన్ ఆయననే చనిపోయాడు. ఆయన అంత నాలెడ్జ్ ఉన్న అబ్బాయి, సొసైటీలో వాట్ ఈస్ వాట్ అనేది అంత ఉన్న వాళ్ళు ఒట్టుగానే ఉరేసుకొని చనిపోరు. ఆయనకు ఉరేసుకొని చనిపోవాల్సిన అవసరం లేదు. అలాగే నేను కమ్ టు మీ, నేను గర్ల్, అప్పుడు నేను గర్ల్, ఇప్పుడు నేను మ్యారీడ్ కాబట్టి ఉమెన్. సో నేను గర్ల్గా ఉన్నప్పుడే వాళ్ళు ఏంటంటే మనము ఓయూలో ఎలా ఎంటర్ అవుతారంటే యాక్చువల్గా ఎంఎస్సీ ఎంటర్ అవుతారు కాబట్టి అప్పుడు ఏం నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళు లొంగ తీసుకుంటారు. నేను అట్లా కాదు. నేను ఎంటర్ అయినప్పటికీ బిఫోర్ దట్ ఐ వర్క్డ్ ఇన్ స్కూల్, ఐ వర్క్డ్ ఇన్ జూనియర్ కాలేజ్, ఐ వర్క్డ్ ఇన్ డిగ్రీ కాలేజ్, అలా వర్క్ చేశాను కాబట్టి నేను ఇట్లా ఒక టీచింగ్ అంటే నేను ఒక టీచర్ని చూసినప్పుడు నాకు చెడు భావన ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళకి చెడు భావన ఉన్నది, దానికి నేను రెస్పాన్సిబుల్ కాదు. ప్లస్ కులం ఒకటి, ఈ కులస్తులు ఇంత మంచి బట్టలు వేసుకొని ఇంత మంచిగా ఇట్లా ఉన్నారు. అట్లా మీరు ప్రత్యక్షంగా మీ ప్రొఫెసర్లతోని కుల వివక్షతను ఎదుర్కొన్నారా? ఎట్లా ఎదుర్కొన్నామంటే నువ్వు రబ్బర్ మీరు ఎస్సీలు కులం తక్కువ వాళ్ళు ఇలాంటి చెప్పులు వేసుకొని రావద్దు. ఉమెన్ లీలావతి, ప్రొఫెసర్ లీలావతి, అనంతలక్ష్మి మేడం, సరితారెడ్డి, వీళ్ళంతా అప్పుడు ఉమెన్స్ కాలేజ్ లో ఉండే. సో ఎస్సీ లాగా కనిపించట్లేదు, ఎట్లా వస్తుంది చూడు అని చెప్పేసి బట్టలు. అయితే వాళ్ళ గురించి అని కూడా నేను శారీ కట్టుకుని వెళ్తే కూడా, సరే పిహెచ్డీ చేస్తున్నాము, శారీ కట్టుకుని వెళ్తే కూడా నా గైడ్, నువ్వు శారీ కట్టుకుని ఎందుకు వస్తున్నావు, ముసల్దానం అయిపోయినావా, వాళ్ళు చూడు వాళ్ళు డ్రెస్లోనే వస్తున్నారు ఉమెన్ ప్రొఫెసర్స్, నువ్వెందుకు అట్లా. అదొకటి. నెక్స్ట్ ఈ ప్రొఫెసర్స్ ఎవరైతే నాకు సెక్షువల్ హరాస్మెంట్ కండిషన్స్ పెట్టారు, ఈ ఎక్స్ వైస్ ఛాన్సలర్ సిరసాని సత్యనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్, అతను గతంలో నాకు అడ్మిషన్ ఇవ్వాలి అంటే
కమిట్మెంట్ ఒప్పుకుంటేనే అడ్మిషన్ ఇస్తా అన్నారు. ఏం పేరు మళ్ళీ ఒకసారి? ప్రొఫెసర్ సిరసాని సత్యనారాయణ. వాస్తవమేనా మీరు మాట్లాడేది? ఎస్, అతనే నన్ను జైలుకి పంపించాడు. నేను అతని కమిట్మెంట్ ఒప్పుకోలే కాబట్టి ఆ పగతోని వాళ్ళందరూ అయితే అక్కడ ఏంటంటే ఒక్కరికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళంతా ఏబీవీపీ. తర్వాత తెలిసింది, నాకు తెలియదు. ఈ ప్రొఫెసర్ సిరసాని సత్యనారాయణ, బట్టు సత్యనారాయణ సార్, ఇప్పుడున్న మనోహర్ సార్, ఉమేష్ సార్, ఈ అనంతలక్ష్మి, లీలావతి, ఇట్లాంటి వాళ్ళంతా అప్పర్ క్యాస్ట్. దీంట్లో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ. అయితే వీళ్ళందరూ, ఇంకా ఎంఎస్ఎన్ రెడ్డి, పిఎస్ఎన్ రెడ్డి, ఇలా రెడ్డిస్ వీళ్ళందరూ అయితే వాళ్ళు కమిట్మెంట్కి ఒప్పుకుంటేనే, ఎందుకంటే అదంతా నాతో నేను మళ్ళీ నన్ను ఎల్లగొట్టిండ్రు, మీట్ అవ్వమన్నారు, వేరే ఇగో గైడ్ మార్చుకోమని చెప్పి. ఏమని అడిగిండు కమిట్మెంట్ అంటే? ఎట్లా అడిగిండు? ఎట్లా అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్లీ అంటే ఒక ప్రొఫెసర్తో నేను ఫ్రెండ్లీగా ఉంటాను, నేను స్టూడెంట్, నేను దే ఆర్ ఇన్సల్టెడ్ మీ. ఏమని అంటే షీఈ్ ఆఫ్టర్ ఆల్ రీసెర్చ్ స్కాలర్. మరి నేను ఆఫ్టర్ ఆల్ రీసెర్చ్ స్కాలర్ కదా, నాతో ఫ్రెండ్లీగా ఎట్లా ఉంటారు వాళ్ళు? ఉండొద్దు కదా. ఫ్రెండ్లీగా అంటే వాళ్ళ దృష్టిలో అది ఫ్రెండ్లీగా అంటే ఫిజికల్ రిలేషన్షిప్. దాన్ని నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే లోపల నన్ను అటాక్ కూడా చేశారు. ఈ సత్యనారాయణ సార్ అటాక్ చేశాడు, నా ఫోన్ పగలగొట్టాడు. నాకు అప్పుడు నా ఫోన్ నెంబర్ అప్పుడు 9392496738 రిలయన్స్ నెంబర్ ఉండే. ఆ ఫోన్ కూడా పగలగొట్టాడు, నాకు ఫోన్ లేకుండా చేశారు. ఎందుకంటే ఆయన చేసిన ఫోన్స్, అతను పంపిన మెసేజెస్ అన్నీ ప్రూఫ్ ఉంది అని చెప్పేసి ఫోన్ పగలగొట్టారు, నాకు ఫోన్ లేకుండా చేశారు. చేసేసి నా మీద తప్పుడు ప్రచారం చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ కొందరు. ఐ డోంట్ సే దట్ ఆల్ ద రీసెర్చ్ స్కాలర్స్, కొందరు ఆర్గనైజేషన్ లీడర్స్ని సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఇవన్నీ నడిపిస్తున్నారు. దాంట్లో ఏబీవీపీ లైక్ రామకృష్ణ, అప్పట్లో ఏబీవీపీ రామకృష్ణ లాంటి వాళ్ళు, ఇంకా వేరే ఇంకా కొందరు ఎస్సీస్ని లొంగ తీసుకున్నారు, బాయ్స్ని, స్కాలర్స్ని. అట్లా ఈ ఏబీవీపీ రామకృష్ణ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎట్లా అంటే ఆ రామకృష్ణ, భట్టు సత్యనారాయణ వాళ్ళిద్దరిని నేను చూశాను దగ్గరగా. వాళ్ళు హరాస్ చేశారు నన్ను వీళ్ళంతా. మీరేం దాన్ని ప్రతిఘటించలేదా? మనం ఇక నాకు నాలెడ్జ్ లేదు, నేను కామ్ గోయింగ్, బహుశా నేను మాట్లాడుతుంటే మీకు అర్థమై ఉంటుంది. కామ్ గోయింగ్ ఎంత ఇప్పుడు నేను చెప్పినా కానీ నాది ఎవ్వరు కన్సిడర్ చేయలేదు. ఇవన్నీ కామనే, ఎవరికైతే మనం చెప్తామో ఇవన్నీ కామనే. లోపల ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. అంటే ఇష్టం. ఇప్పుడు ఇది ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీ. సో పబ్లిక్ యూనివర్సిటీ అయినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇష్టంతో నడవడానికి అదేమన్నా మన ఇల్లు కాదు. ఒక ఏమంటారు ప్రొఫెషనల్ అంబ్రెల్లా కింద అంటే ఒక డిగ్నిటీ అనేది ఉండాలి. అట్లా ఒక డిగ్నిటీ అనేది క్యాస్ట్, ఒక ఓన్లీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చేసే పిచ్చి వేషాలు, చెడుని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నేను ఒక డిగ్నిటీ అనే అంబ్రెల్లా నుంచి కూడా వచ్చాను. అంటే నేను నా బ్యాక్గ్రౌండ్ కూడా, నేను ఒక ఎడ్యుకేటెడ్ ఫాదర్కి డాటర్ని, నేను ఎడ్యుకేటెడ్ మదర్ అని చెప్పట్లేదు చూడండి, ఒక ఎడ్యుకేటెడ్ ఫాదర్కి డాటర్ని. అంటే నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఫ్రీడమ్ని నేను మిస్యూజ్ అవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు టీచర్స్, నేను స్టూడెంట్. నేను అదే రిలేషన్ మెయింటైన్ చేశాను. వాళ్ళ దాన్ని బ్రేక్ చేయమన్నారు, నేను రెఫ్యూజ్ చేశాను. నేను బ్రేక్ చేసి వెళ్ళలేను, ఎందుకంటే నా డాడీ కూడా ఫస్ట్ స్కూల్ టీచర్. సో ప్రొఫెసర్ ఈజ్ నథింగ్ బట్ హై గ్రేడ్ టీచర్. నేను దాన్ని బ్రేక్ చేసి నేను పోయి వాళ్ళతో ఇట్లా పూసుకొని రాసుకోలేను. ఎందుకంటే ఒకవేళ నేను ఈవెన్ నా హస్బెండ్కి కూడా తెలుసు, నేను చాలా దూరం మెయింటైన్ చేశాను. సో మిమ్మల్ని జైలుకి పంపించారని చెప్పి మాట్లాడుతున్నారు, ఎందుకోసం జైలు? ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరైతే సిరసాని సత్యనారాయణ సార్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఉన్నాడో అతను కమిట్మెంట్ కి నేను ఒప్పుకోలేదు కాబట్టి డైరెక్ట్ హౌ దే వర్ ఇన్సల్టెడ్ కొందరు ఉంటారు కదా, నువ్వేమన్నా అందగద్దాం అనుకున్నావా? 10,000 పడేస్తే వస్తారు గర్ల్స్. సో ఐ సెడ్ రిప్లై, 10,000 ఇట్లా పడేస్తే తెచ్చుకోమను కదా, కానీ నేను కమిట్మెంట్కి లొంగనని చెప్పాను. అంటే జైలుకు అంటే ఏం అందుకని ఏం చేశాడంటే అతను 10 days చూడండి, నేను ఎవ్రీడే 15 hours నేను మార్నింగ్ నైట్ వర్క్ చేశాను. అంటే నేను మొత్తం సబ్జెక్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ వర్క్ నాది, మొత్తం నా బ్రెయిన్లో అంతా దాని గురించి ఎలక్ట్రోకెమిస్ట్రీ గురించే ఉంది. సో నేను దాని నుంచి బయటకు రాలేదు. బయటకు రాకుండా వీళ్ళన్నీ అట్లా హరాస్ చేస్తున్నారు. నువ్వు వైస్ ఛాన్సలర్తో 6 months ఉండాలి అంటే నేను ఎందుకు ఉండాలి? నాకేమైనా బ్యాక్గ్రౌండ్ లేదా? బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు వాళ్ళంతా. మీరు బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు, టికాన్ లేనోళ్ళు యూనివర్సిటీలో ఒక క్యాస్ట్ బేస్ మీద మార్క్స్ తెచ్చుకొని, అప్పట్లో సిఎస్ఆర్ లేదు, ఎంఎస్సి పాస్ అవుతేనే సిఎస్ఆర్ ఫెలోషిప్ ఇచ్చేవాళ్ళు. సో అట్లా నువ్వు క్యాస్ట్ బేస్ మీద నువ్వు ఏం రానోళ్ళు కూడా, పొట్టగొస అక్షరముఖ రానోళ్ళు కూడా క్యాస్ట్ బేస్ మీద మార్క్స్ వేయించుకొని లోపల అడ్మిషన్స్ తెచ్చుకొని ఈ విధంగా డబ్బులు ఎక్కువైపోయినాయి.
ఇప్పుడు కొందరు రెడ్డిస్ ఉంటారు. ఐ వాంట్ టు సే వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ 10 yearsలో బీఆర్ఎస్ రూలింగ్లో రైతు బంధు పెట్టిండ్రు కదా, ఈ రైతు బంధు ఎవరికి బెనిఫిట్ అయింది? అట్లాంటి వాళ్ళకి బెనిఫిట్ అయింది. నీకు ఒక ఇక్కడ ఎగ్జాంపుల్, రెడ్డిస్ ఉన్నారు కదా, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి, ప్రొఫెసర్స్, ఇక్కడ వీళ్ళకి శాలరీ వస్తుంది 3 lakhs, ఇక్కడ lakhs of rupees రైతు బంధు వస్తుంది. మరి వాళ్ళ బిహేవియర్ బాగుంటుందా? నువ్వు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళైతే మమ్మల్ని బతకనిచ్చేవాళ్ళు. సో ఆడపిల్లని నన్ను 10 years నుంచి బతకనియకుండా వాళ్ళు ఈ కమిట్మెంట్ ఒకటి ప్లస్ లోపట కుల వివక్షత ఒకటి. అంటే నీ కమిట్మెంట్స్ ఒప్పుకుంటే కులం కూడా నీకు అడ్డు రాదు. ఓకే, ఇప్పుడు అంతే కదా. అదే అంటే నీకు కమిట్మెంట్ ఒప్పుకోలే కాబట్టి నువ్వు కుల వివక్షత చూపిస్తూ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తూ, ఇన్సల్ట్ చేస్తూ, అవన్నీ ప్రూఫ్ కావాలంటే నాకు ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ అప్పుడు లేదు నాకు. లేకపోతే నేను వీడియోస్ తీయడమో లేదా వాయిస్ రికార్డ్ చేయడమో ఏదో చేస్తుండేదాన్ని. నాకు ఫోన్ లేదు అప్పుడు, మామూలు ఫోన్ ఏదో డబ్బా ఫోన్ ఉండే, అది కూడా వాళ్ళు పగలు కొట్టేశారు. సో మొత్తం మీద పిహెచ్డి కంప్లీట్ అయిందా? 2013లో కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన 10 daysకి జైలుకి పంపించేసి నేను గవర్నమెంట్ జాబ్ చేయొద్దని చెప్పేసి, నాకు ఎక్కడ జాబ్ రావద్దని చెప్పేసి కన్విక్షన్ వేయించారు కేసు పెట్టి. అయితే నేను కోర్టు చుట్టూ తిరిగి ఇప్పుడు జడ్జెస్ ఉంటారు కదా, జడ్జెస్ ని కూడా మేనేజ్ చేశారు. 490 ఫోన్స్, 490 అట మెసేజెస్, ఫోన్స్ నేను చేశానని. అది నేను మీకు కావాలంటే కూడా జిరాక్స్ కాపీ ఇస్తాను నేను. సో అవన్నీ ఏమైంది? ఆ కేసు తర్వాత ఏమైంది? తర్వాత ఆ కేసు గెలిచాము. మీరు గెలిచారా? నేను గెలిచాను. ఓకే. ఎందుకంటే అక్కడ ఉన్న జడ్జ్ ఉంటారు, అందరూ కరప్టెడ్ ఉంటారు కదా జడ్జెస్ వీళ్ళలాగా. సో జడ్జ్ అవన్నీ చూసి నాకు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళు ఆర్గ్యుమెంట్ బాగా చేశారు. ఆ కేసు గెలిచాము. ఆ కేసు గెలిచాము కదా, మరి 10 years నష్టపోయిన లైఫ్ తిరిగి మనకు ఎట్లా వస్తుంది? అందుకే నేను గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాను. అప్పట్లో బీఆర్ఎస్కి అప్రోచ్ అయ్యాను. ఈ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర రాని లేదు, బీజేపీ వాళ్ళు అసలే తెలుసు కదా, మెయిన్ బీజేపీ విలన్స్. ఈ బీజేపీ వాళ్ళు విలన్స్ మెయిన్. బీఆర్ఎస్ ఏంటంటే వాళ్ళు ఇక దోచుకోవడంలో కొందరు. సో ఐ డోంట్ సే లైక్ మల్లారెడ్డి లాంటి వాళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి దాంట్లోకి వచ్చి వాళ్ళు మాఫియాస్, ఒక మాఫియాగా మారిపోయారు బీఆర్ఎస్లోకి వచ్చేసి. అందరు ఎడ్యుకేషన్ మాఫియా తెలుసు, ఫార్మసిటికల్ కంపెనీస్ ఉన్నాయి మాఫియా. ఇప్పుడు నాకు జాబ్ మరి ఎందుకు రాలేదు 10 years నుంచి? ఒక క్యాలిబర్ క్యాండిడేట్, నా గైడ్ హీస్ ఎ బ్రాహ్మిన్. నిజంగా నాకు టాలెంట్ లేకపోతే బ్రాహ్మిన్స్ ఇలా దగ్గర కూడా రానియరు. మరి నాకు టాలెంట్ ఉంది కాబట్టే కదా నాకు. సో మీ మీద ఇంత దాడి జరుగుతున్నా కూడా దీన్ని అంటే పెద్దవాళ్ళ దృష్టికి కానీ అక్కడ ఉన్న మీలాంటి స్టూడెంట్ దృష్టికి కానీ తీసుకెళ్ళలేదా? ఆర్గనైజేషన్ లీడర్స్ నేను అదే చెప్పాక, నేను మాట్లాడితే ఏమన్నారంటే నువ్వు ఏమైనా అందగతేవా అనుకుంటున్నావా కొందరు. ఓకే, లైక్ ఉంటారు కదా ఆర్గనైజేషన్స్. నేను ఈ క్రిషాంక్, ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్లో క్రిషాంక్, మందలా భాస్కర్, ఇంకా కొందరు పిడమర్తి రవి ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా దాంట్లో పిడమర్తి రవి అలా మాట్లాడలేదు. సో వాళ్ళు నువ్వేమన్నా కొందరు ఈవెన్ మీడియా వాళ్ళు రిపోర్టర్స్ ఉంటారు కదా లోపల, ఓయూ మీడియా వేరు కదా, ఆ మీడియా నువ్వేమన్నా అందగతే అనుకుంటున్నావా? 10,000 పడేస్తే వస్తారు, ఎందుకు నువ్వు ఇట్లా సతాయిస్తున్నావు మరి అని. అయితే నేనేమనుకున్నా అంటే, నేనేం ప్లాన్ వేసుకున్నా ఇప్పుడు నాకు నా టీనేజ్ ఏజ్లో నాకు ఒక డ్రీమ్ ఉండే. నాకు టీనేజ్ ఏజ్లోనే ఉండే నేను ఇట్లా పిహెచ్డీ చేయాలని చెప్పేసి డ్రీమ్. అయితే వీళ్ళు ఇట్లా హరాస్ చేస్తున్నారు కాబట్టి నేను వేరే దగ్గరికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నా. ఆ ప్లాన్ని వేరే దగ్గరికి వెళ్ళనీయకుండా వీళ్ళు వెంటనే జైలుకి పంపించారు 10 daysకి. మరి నేను అన్న కొంచెం 2-3 months నాకు టైం ఇవ్వండి, నేను ఇట్లా దీనికి కమిట్మెంట్స్కి ఒప్పుకోవట్లేదు కదా, నాకు జోలికి రాకండి. 3 months నేను మా ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకొని వేరే కంట్రీకి వెళ్ళడమా, వేరే స్టేట్కి వెళ్ళడమా నేను ప్లాన్ చేసుకుంటా అని చెప్పాను. మీరు జైలుకి పంపించినందుకే నేను ఇక్కడ ఉన్నా. ఉస్మాన్ యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ అందరు ఒకటై, ఇప్పుడున్న మనోహర్ సార్, గతంలో భట్టు సార్, వైస్ ఛాన్సలర్ నట నన్ను వైస్ ఛాన్సలర్ సిరసాని సత్యనారాయణ నన్ను జాబ్ చేయనీయట్లేదు. నేనట ఆయనకట జాబ్ చేయనీయట్లేదు. ఏమైనా అర్థం ఉందా? ఒక వీసీని నేను జాబ్ చేయనీయకుండా ఉండడం ఏంటి? చూపించమని నేను జాబ్ చేయనీయకుండా ప్రతిరోజు నేను పోయి ఏమైనా వెళ్ళానా? వీడియోస్ చూపించమనండి. ఇప్పుడు మనకి సీసీ కెమెరా ఉంటుంది కదా, ఎవ్రీడే నేను వెళ్ళాను డిస్టర్బ్ చేసినట్టుగా చూపించమని చెప్పండి వీడియోస్. అబద్ధం చెప్పినా కానీ అతికినట్టు ఉండాలి. ఆడబిడ్డ వాళ్ళు కూడా నాలాంటి ఒక ఉమెన్కే పుట్టిండ్రు. నీ ఇంట్లో కూడా ఉమెన్ ఉన్నారు కదా, ఉమెన్కి పుట్టిండ్రు. ఆ సంగతి మర్చిపోయి వాళ్ళు నన్ను మాత్రం చాలా చెడుగా చూసి మ్యాక్సిమం ఒక 10 members 7 members అలాగే నేను ఫేస్ చేశాను. ఈవెన్ ఉమెన్ ప్రొఫెసర్స్ కూడా లైక్ వీళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన ఉమెన్ ఈ లీలావతి మేడం, సరిత రెడ్డి, ఈ అనంతలక్ష్మి మేడం, గతంలో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అయితే ఉమా మేడం, ఇట్లా అయితే ఉమెన్ కదా, నన్ను ప్రొటెక్ట్ చేయాల్సింది, వాళ్ళ నుంచి నన్ను ప్రొటెక్ట్ చేయాలి. అసలు అయితే ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ అనుకో, ఇఫ్ దే ఆర్ గుడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, గుడ్ క్యారెక్టర్స్ అనుకో, నన్ను
ఆ చెడు నుంచి ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ప్రొటెక్ట్ చేయలేదు. ఒక జైలుకి పంపించే స్టేజ్కి పోయిందంటే అర్థం చేసుకోండి. మరి మీరు రిటర్న్ కంప్లైంట్ ఈ విధంగా జరుగుతుంది నాది ఏం యాక్సెప్ట్ చేయలేదు, అంత వన్ సైడ్. ఈవెన్ పెట్టే ప్రయత్నం చేసిరా? అసలు నాది చింపేసి అని చెప్తున్నా, చింపేయడము ఇట్లా కంప్లైంట్ తీసుకోలే, డస్ట్బిన్ లో పడేసేవాళ్ళు. రిసిప్ట్ ఇవ్వమంటే రిసిప్ట్ ఇవ్వలేదు. అసలు అది డస్ట్బిన్ లో పడేసినట్టే కదా. ఓకే సరే, మీరు ఇప్పుడు నిరసన తెలుపుతున్నారు గత కొంతకాలంగా. నిరసన ఎందుకు తెలుపుతున్నారు? భిక్షాటనతోని కొన్ని విధాలుగా ఎందుకోసం? ఎందుకంటే ఇప్పుడు జాబ్ నేను ఏ రోజు వెళ్ళి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి నాకు జాబ్ కావాలని ఏ రోజు అడుక్కోలేదు నేను. ఓకే. సో ఎందుకంటే పిహెచ్డి చేసాము, ఎంఎస్సి పిహెచ్డి. నేను ఎంఏ కూడా చేశాను కాకతీయ యూనివర్సిటీలో, ఎంఏ సోషాలజీ కూడా చేశాను. సో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇస్తే అది చూసి నేను అప్లై చేశాను. అప్లై చేసి అప్పుడు సిస్టమ్ ఎలా ఉండే, మనం వెళ్ళి ప్రిన్సిపల్కి సివి ఇవ్వాలి, లేకపోతే హెచ్ఓడికి ఇవ్వాలి. ఎక్కువ హెచ్ఓడికి ఇవ్వమని చెప్పేవాళ్ళు. హెచ్ఓడికి ఇస్తే అవి మ్యాక్సిమం డస్ట్బిన్లో పడేశారు. కొన్ని మాత్రమే నన్ను ఇంటర్వ్యూకి పిలుచుకొని మనకు మెసేజ్ వస్తుంది కదా, ఇంటర్వ్యూకి పిలుచుకొని నేను మెరిట్ లిస్ట్లో ఉన్నా కానీ నాకు ఇవ్వకుండా జూనియర్స్కి ఇచ్చుకుంటూ వచ్చారు. లాస్ట్కి మళ్ళీ ఎస్సీ ఏం చేశారంటే, వీళ్ళకి ఎస్సీలో ఐ వాంట్ సేవ్ కెమిస్ట్రీలో లంకా అన్నపూర్ణ మేడం ఒకరు ఉన్నారు, ఇంకొక దామోదర్ సార్ అని ఒకరు ఉన్నారు. అయితే దామోదర్ సార్, లంకా అన్నపూర్ణ మేడం వీళ్ళిద్దరు నాకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరు ఎస్సీస్. అయితే వీళ్ళకి ఇప్పుడు పద్మజాకి జాబ్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది వీళ్ళకి జాబ్ ఇవ్వాలని. మరి వేరే ఓసీబీసీలకేమో ఎంఎస్సీ అవడంతో లోపల జాబ్ ఇచ్చారు. ఇది గతం నుంచి నడుస్తుంది. మరి ఇదే దామోదర్ సార్కి ఎంఎస్సీ అవ్వడంతో ఎందుకు ఇవ్వలేదు జాబ్? ఇదే లంకా అన్నపూర్ణ సైఫాబాద్ పీజీ కాలేజ్ కంప్లీట్ చేశారు ఎంఎస్సీ, ఆవిడ ఎస్సీ, ఈ దామోదర్ సార్ కూడా ఎస్సీ. ఈ మేడం ఆ సార్ కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఎంఎస్సీ అవడంతో వాళ్ళకి మరి జాబ్ ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వలేదు. కానీ నిన్నగాక మొన్న పాస్ అయిన ఎంఎస్సీ ఒక ఆమె స్వాతి అని ఈ మనోహర్ సార్ దగ్గర మనోహర్ సార్ దగ్గర నువ్వు ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు, ఆయన దగ్గర జాయిన్ అయింది పిహెచ్డి, ప్లస్ ఆమెకి జాబ్ నిజాం కాలేజ్లో ఇచ్చారు. అంటే నీకు అంటే అన్నపూర్ణ మేడం ఇప్పుడు కాలేజ్లలో మీరు దళిత మహిళ కాబట్టి మీ మీద ఈ విధంగా జరుగుతుందా, లేకపోతే అందరు మహిళల పరిస్థితి ఈ విధంగానే ఉంటుందా? ఎస్సీస్ పరిస్థితి ఇలాగే ఉంది. మిగతా అప్పర్ కమ్యూనిటీ వాళ్ళ పరిస్థితి? అప్పర్ కమ్యూనిటీ ఇప్పుడు బీసీ అమ్మాయి కూడా ఆమెకి ఎంఎస్సీ పాస్ అయింది, ఒక లైఫ్ అనేది కూడా తెలియాలి కదా, బయట కాలేజెస్లో వర్క్ చేయాలి. ఇప్పుడు ఏమంటారు బేసిక్ సో నెట్ సెట్ పాస్ అయిన వాళ్ళు, ఎగ్జాంపుల్ ఐ వాంట్ సే యూ, నా హస్బెండ్ బీసీ పెరిక, అతను గతంలో గేట్ పాస్ అయ్యాడు, నెట్ పాస్ అయ్యాడు, ఇప్పుడు సిఎస్ఆర్ పాస్ అయ్యాడు. అయితే అతను ఎప్పుడో 2010లో ఎంఎస్సీ అయిపోయింది. మరి ఎంఎస్సీ అయిపోయింది కదా, ఈ స్వాతి లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? గేట్ సిఎస్ఆర్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వాలి కదా, వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వలేదు, జాబ్ ఇవ్వలేదు. అంటే జాబ్ స్వాతి లాంటి వాళ్ళు మాత్రమే చేయాలా, అంటే నా హస్బెండ్ లాంటి వాళ్ళు చేయొద్దా? ఓకే. జాబ్ ఏమంటారు, అదే అట్లాంటి ఉమెనే చేయాలా? లైక్ ఇప్పుడు లీలావతి మేడం లాంటి వాళ్ళే చేయాలా? గతంలో నా సీనియర్స్ ఉన్నారు, వత్సల మేడం ఎస్సీ, ఇంకా శోభారాణి ఆవిడ ఓసీ అనుకుంటా, ఐడియా లేదు, క్యాస్ట్ తెలియదు, ఇంకా రఘునాథ్ రెడ్డి అని ఉన్నారు, అశోక్ సార్. ఇట్లా ఐ వాంట్ సే ఇంకొకటి, నా గైడ్ దగ్గర ప్రొఫెసర్ సిహెచ్ ఆంజనేయులు ఈజ్ మై రీసెర్చ్ గైడ్. ఆ సార్ ఈ ప్రొఫెసర్ దగ్గర మేమంతా 12 మెంబర్స్లో నేను ఎస్సీ, ఇంకొక మేడం ఎస్సీ. అయితే ఈ లీలావతి లాంటి వాళ్ళకి ఇచ్చారు కానీ ఈ వత్సల లాంటి మేడంకి ఇవ్వలేదు, ఆవిడ ఎస్సీ అని. ఇంకా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, నా గైడ్ దగ్గర అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వలేదు. రఘునాథ్ రెడ్డి వాళ్ళు, మరి ఆయన రెడ్డి కదా, ఆయనకి ఇవ్వాలి కదా. ఈ గైడ్ దగ్గర ఇప్పటివరకు ఇవ్వలేదు. గతంలో నా గైడ్ దగ్గర నేను 12th క్యాండిడేట్, 11 నా పైన ఉన్న వాళ్ళు 11 క్యాండిడేట్స్ ఉన్నారు, ఆ 11 క్యాండిడేట్స్ కూడా ఇవ్వలేదు. అంటే అందుకే నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లా అన్యాయం జరిగింది మాకు ఈ రేవంత్ రెడ్డికి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కదా, అయితే అయ్యా పెద్ద అయినా కదా అతను, మీకు చేతులకి దండం పెడుతున్నా, మీ క్యాస్ట్లో కూడా జాబ్ ఇవ్వలేదు. ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఆంజనేయులు సార్ దగ్గర ఉన్న స్కాలర్స్లో రఘునాథ్ రెడ్డి అనే అతనికి కూడా ఇవ్వలేదు. అంటే ఇట్లా పగ ఈ గైడ్ దగ్గర ఉన్న మమ్మల్ని ఒక టార్గెట్ చేసేసి అవమానం చేయడము, నన్నంటే కులం తక్కువ అని ఇన్సల్ట్ చేయడము. ఎందుకంటే మా డాడీ చనిపోవడం నా బ్యాడ్ లక్. 2005లో మా డాడీ చనిపోయినది, నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదట. వాళ్ళంతా చాలా టాటా బిర్లాకి సన్ డాటర్స్ అట వాళ్ళందరూ, వాళ్ళంతా చాలా ఉన్నోళ్ళు, బ్యాక్గ్రౌండ్ చాలా ఉందట. అందుకే వాళ్ళకి పనిష్మెంట్ లేదు. అసలు గవర్నమెంట్స్ ఎందుకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు? యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వరా వాళ్ళకి? అంటే వాళ్ళు సస్పెండ్ అవ్వద్దు, వాళ్ళు తప్పు చేస్తారు సస్పెండ్ అవ్వద్దు. వాళ్ళు ఈ విధంగా 10 years నుంచి ఒక అమ్మాయిని టార్గెట్ చేయడం అనేది అది ఒక క్రైమ్, ఒక పెద్ద క్రైమ్ కాదా?
సో ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి చదువుకుంటున్న సందర్భంలో ఇట్లా దాడులు చేస్తే ఏంటి రేపటి ఆడపిల్లల భవిష్యత్తు? కదా, గుడ్ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్. సో మనకి హైదరాబాద్ నుంచి మాధవిలత బీజేపీ నుంచి ఆమె రాంగ్ మెసేజ్ పంపిస్తుంది స్టూడెంట్స్కి, యూత్కి, ఎంపీ అభ్యర్థి ఎంపీ. సో అందుకని ఇప్పుడు నేను ఇది కంటిన్యూషన్ చేస్తూనే, నాకు జాబ్ లేదు కాబట్టి నేను ఇది కంటిన్యూషన్ చేస్తా, నాకు జస్టిస్ వచ్చే వరకు. నాకు అన్యాయం జరిగింది. అంటే మీ డిమాండ్ ఏంటి? నిరసన తెలుపుతున్నాగా, మీ డిమాండ్ ఏంటి అంటున్నా. నా డిమాండ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆడపిల్లలు రేపు మరి రేపు ఇదే సిచ్యుయేషన్ ఉంటుంది కదా, రేపు ఇట్లా స్టోరీస్ క్రియేట్ చేస్తారు, తనకు మెరిట్ లేదు, తను ఇలాంటిది అలాంటిదని. అది కాదు కదా. టీచర్ అయితే నిజంగా నేను తప్పు చేస్తుంటే నువ్వు నా పేరెంట్స్ని పిలవాలి. నా పేరెంట్స్ ఎందుకు పిలవలేదు వీళ్ళు? నిజంగా నా వైపు నుంచి తప్పు ఉంటే, నేను స్కాలర్గా ఉన్నప్పుడు నా పేరెంట్స్ని పిలవాలి, నా మదర్ని పిలవాలి కదా. ఒకటికి 10 సార్లు పిలవాల్సింది నేను నిజంగా తప్పు ఉంటే. నా వైపు తప్పు లేదు కాబట్టి వాళ్ళకి మొహం లేదు, నా పేరెంట్స్ని పిలిచే మొహం లేదు, నా మదర్ని పిలవలేదు. మా మదరే వచ్చి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ అంటే ఇంకొకరు వచ్చి హరాస్ చేయొద్దని చెప్పారనమాట. ఆ తర్వాత ఇంకెక్కువ హరాస్ చేశారు. సో నేను గర్ల్స్కి నేనేం మెసేజ్ ఇవ్వదలుచుకున్నానంటే, నేను ఇప్పుడు ఒక వీసీకే పార్టీలో నేను జాయిన్ అవుతా. నేను ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద వీసీకే పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు, ఇట్లా వేకెన్సీ ఉంది హైదరాబాద్, దాంట్లో వేకెన్సీ ఉంది, సికింద్రాబాద్ వేరే వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ ఉంది అని. ఎందుకు అంటే యాక్చువల్ నాకు ఇంతకుముందు లేకుండే, ఇంట్రెస్ట్ లేదు. ఇన్ని ఇయర్స్ నేను ఇట్లా వివక్షతకి నేను గురయ్యాను కాబట్టి నాలాంటి ఆడపిల్లలు చాలామంది మనకి ఇదే తెలంగాణ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బయటకు చెప్పుకోలేరు. సో అందుకని వాళ్ళకి నేను ఇన్స్పిరేషన్ కావాలి అంటే ఇప్పుడు నేను కూడా పాలిటిక్స్లో ఎంటర్ కావాలి. నేను ఎంటర్ అవుతా వీసీకే ద్వారా. వీసీకే జిల్కర శ్రీనివాస్ సార్కి చాలా థ్యాంక్ఫుల్. అతను చెప్పమన్నాడు కూడా, నేను ఇట్లా వెళ్తున్నాను అంటే చెప్పమన్నారు. స్నేహ టీవీ తరపున నేను మీకు చాలా థ్యాంక్ఫుల్ నా వాయిస్ తీసుకుంటున్నందుకు. అండ్ నేనేం ఇవ్వదలుచుకున్నా అంటే, ఈ మాధవిలత మేడము ఆవిడ బీజేపీ తరపు నుంచి ఆమె ఓల్డ్ సిటీలో కులంతో రెచ్చగొడుతుంది. లైక్ ముస్లిం ఏదో రజాకార్లు, వీళ్ళు బీజేపీ వాళ్ళు రజాకార్ల కన్నా చాలా డేంజర్. నేనే లైవ్ ఎగ్జాంపుల్. మీరు చాలా కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నారు, అంటే బలమైన రజాకార్లు అని చెప్తుంది కదా. ఓయూలో ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ గురించి ఆవిడ వీడియోస్ చూసాను. రజాకార్ల గురించి మాట్లాడుతుంది. ఇటు హిందూస్ రజాకార్లు. నా స్టూడెంట్స్ ఇప్పుడు ఐ వర్క్ ఇన్ డిఫరెంట్ స్కూల్, షాదన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ముస్లిం కాలేజ్, ముంతాజ్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. నేను ఎక్స్ ఫ్యాకల్టీని దాంట్లో, హై పాయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్స్ ఫ్యాకల్టీ, అంతా ముస్లిమ్సే. మరి వాళ్ళు ఎవరు మమ్మల్ని ఇట్లా హరాస్ చేయలేదే, ఇలా కుల వివక్షత చూపించలేదే. అయితే ముస్లిమ్స్కి ఇది రాంగ్ మెసేజ్, సొసైటీలో రాంగ్ మెసేజ్ పంపిస్తుంది. అందుకని నేను కూడా ఏం డిసైడ్ అయ్యానంటే, ఇప్పుడు అలా రాంగ్ మెసేజ్ తిమింగలాలు మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వచ్చేసినాయి, ప్రజల ముందుకు వచ్చేసి ఈ ఫిష్ అంతే కదా, ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ మింగడానికి వచ్చారు. కాబట్టి అట్లీస్ట్ నేను ఆపగలను అని నమ్ముతున్నాను. సో యూత్ అనేది డెఫినెట్గా నా వైపే ఉంటుంది. ఎందుకంటే నేను ఇదే సిటీలో డిఫరెంట్ స్కూల్స్, డిఫరెంట్ కాలేజెస్లో నేను వర్క్ చేశాను కాబట్టి యూత్ డెఫినెట్గా నా వైపు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకే ఓటేస్తారు. నేను వీసీకే పార్టీలో నేను జాయిన్ అవుతున్నాను. ఇప్పుడు జాయిన్ అవుతా. నేను కూడా ఓల్డ్ సిటీ హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేస్తాను, నామినేషన్ చేస్తాను. కాబట్టి అలాంటి వాళ్ళని అట్లీస్ట్ నేను ఆపగలను. ఓకే, మీరు రాజకీయాలలోకి వచ్చి మీరు చేసే పని చేయండి, కానీ మీ నిరసన దేనికోసం, అంటే మీ ఎజెండా ఏంటి? నిరసన దేనికోసం అంటే, పిహెచ్డి చేశాను కదా కెమిస్ట్రీలో, మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ జాబ్కే ఇస్తాను. నాకు 10 years నుంచి నా జీవితం అక్కడే పోయింది. కులం పేరు అడ్డు పెట్టుకొని వాళ్ళు కులం తక్కువ అనుకుని ఇన్సల్ట్ చేశారు. కాబట్టి నిజంగా మీకు కులం అనేది మీరు ఇన్సల్ట్ చేయలేదు అని మేము ఇదే సొసైటీలో ప్రజలు నమ్మాలి అంటే, నాకు ఇదే రేవంత్ రెడ్డి నిజంగా మీరు చీఫ్ మినిస్టర్ అయితే, నిజంగా మీరు ఉమెన్కి న్యాయం చేయదలుచుకుంటే మీరు నాకు ముందు న్యాయం చేయండి. ఓకే, నాకు 10 years జాబ్ లేకుండా నా నోటి దగ్గర అన్నం తీసేశారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏం కోరుకుంటారు? ఇప్పుడు ఎవరైనా మదర్ ఫాదర్ ఏం కోరుకుంటారు? నా బిడ్డ బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడు నా పిల్లలైనా కానీ, మాధవి లత లాంటి వాళ్ళ పిల్లలైనా ఎవరైనా నా బిడ్డ బాగుండాలని కోరుకుంటారు. అంటే ప్రొఫెసర్స్ వీళ్ళకి పనిష్మెంట్ లేదు కాబట్టి, ఉస్మానియా యూనివర్సిటీలో ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్కి వాళ్ళు హరాస్ చేస్తున్నా కానీ వాళ్ళకి పనిష్మెంట్ లేదు కాబట్టి ఇంకా రెచ్చిపోయి తప్పుడు మెసేజెస్ ఇస్తున్నారు. ఇప్పుడు మీడియా మీరు అడిగినారు అనుకోండి, మీడియాకి తప్పుడు మెసేజెస్ ఇస్తున్నారు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. వాళ్ళు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్
ఐ వాంట్ టు సే యూ ఇక్కడ తప్పు చేసిందని కవితమ్మని బాగా బీఆర్ఎస్ కవితమ్మని హైలైట్ చేసిండు కదా, మరి ఇక్కడ యూనివర్సిటీలో వీళ్ళు చేసే తప్పులని ఎందుకు హైలైట్ చేయట్లేదు, ఎందుకు డార్క్లో పెడుతున్నారు, వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే వారు అప్పర్ క్యాస్ట్ వాళ్ళనే కదా, మరి ఇది ఎట్లా మారాలి? ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అక్క, మీ మీద దాడులు జరుగుతుంటాయి కదా, మీరు ఇప్పుడు ఒక వీసీతో ఒక బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీ మీద ఇట్లా ఏమన్నా ప్రత్యక్షంగా దాడులు జరిగిన వీళ్ళంతా క్రిమినల్సే కదా, ఇప్పుడు నన్ను ఎవరైతే ఇబ్బంది చేశారో వాళ్ళంతా క్రిమినల్ మైండ్ క్రిమినల్స్. ఇక ఇంతకన్నా ఇంకా ఎక్కువ క్రిమినల్స్ ఎవరు ఉంటారు సొసైటీలో? చంపుతారా? ఓకే, ఎవరు చంపదాల్చుకోవాలి, ఎవరు చంపుతారు? నేను ఒక ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను కూడా టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను. ఒక టీచర్ని చంపుతారా వాళ్ళు? మనం ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడానికే వచ్చాము, నేను ఒక బ్యాడ్ మెసేజ్ ఇవ్వట్లేదు. ఓకే, రేపు మీ పిల్లలు కూడా బతకాలి అంటే లైక్ ఈవెన్ ఇదే హైదరాబాద్లో మీ పిల్లలు కూడా రేపు మీకు మంచి భవిష్యత్తు కావాలి అంటే మీకు నాలాంటి వాళ్ళే కావాలి. ఇది నేను వాళ్ళకి చెప్తున్నాను. సో నాకు తెలిసే దాంట్లో క్రిమినల్స్ కూడా ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే దాంట్లో క్రిమినల్స్ కూడా ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి దునియా మంది క్రిమినల్స్ చూశాను. మరి వాళ్ళు ఎవరు నన్ను చంపలేదే? వీళ్ళకన్నా పెద్ద క్రిమినల్స్ ఎవరు లేరు బయట. నాకు నమ్మకం ఉంది, ఈ హైదరాబాద్ అయినా సెకండ్రాబాద్ అయినా ఎవరు నన్ను చంపరు. చంపితే వీళ్ళే చంపుతారు. చంపితే ఇదే వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రిమినల్ సర్కిల్ ఏబీవీపీ, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసిందో వీళ్ళు మాత్రమే చంపుతారు, కానీ వాళ్ళు ఎవ్వరు నన్ను చంపరు. ఓకే, చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే మీరు అనుభవించిన దాన్ని ఇంకొకరు అనుభవించొద్దు అని చెప్పేసి మీరు చేస్తున్న ఫైట్ చాలా గొప్పది. మీ బతుకంతా మీ జీవితం అంతా ఇట్లా పోరాటమేనాక? లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా చేశారు. ఒక హ్యాపీనెస్ అంటే అంతే, మనకు జాబ్ ఉంటే మనం ఒక డిగ్నిఫైడ్గా మనం చేసుకుంటే లీడ్ చేస్తాం. హ్యాపీనెస్ అంటే ఏదో మనం రాంగ్ వే కాదు, ఒక తప్పుడు దారిలో పోవడం కాదు. మనం నలుగురికి మనం మంచిగా ఉంటే మనం నలుగురికి హెల్ప్ చేస్తాము. మీరు ఇక్కడే నాకు ఇన్కమ్ రాకుండా ఒక డాక్టరేట్ని ఇన్కమ్ రాకుండా బ్లాక్ చేశారు. ఇంకా చిన్నోళ్ళ పరిస్థితి ఏంటి, ఈ సొసైటీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు లైక్ మల్లారెడ్డి సార్ బీఆర్ఎస్ అట్లా మింగేస్తున్నాడు, ఈ ల్యాండ్స్ అన్నీ మింగేస్తున్నాడు, భూ కబ్జా చేసేసి ల్యాండ్స్ అన్నీ మింగేస్తున్నాడు. మరి అట్లా ఇప్పుడు ఎస్సీసీ కూడా మింగేసిండు. ఓకే, సో ఆ విధంగా అందరూ పొలిటీషియన్స్ మ్యాక్సిమం మీరు కూడా చూడండి, ఒక 10 మెంబర్స్ 7 మెంబర్స్ అలాగే ఉన్నారు. ఏ పార్టీలో అయినా చూడండి 70 మెంబర్స్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మరి వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? మనకి కాంగ్రెస్ చాలా ఇదైతే ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు ఉమెన్కి ఏదో ఇది చేస్తున్న ఉచితాలు, మాకు ఉచితాలు వద్దు, మాకు జాబ్స్ కావాలి. డిగ్నిఫైడ్గా బతకాలంటే జాబ్ కావాలి. చిన్న జాబ్ అయినా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మనం జాబ్ కావాలని అడుగుతున్నా. అదే నాకు ఎడ్యుకేషన్ లేదనుకుని నేను రేవంత్ రెడ్డికి అడగాల్సిన అవసరం లేదు. నేను అక్కడ పోయి గిన్నెలు దోముకుంటా, రైట్? సో జాబ్ కావాలని మీరు నిరసన తెలుపుతున్నారు. జాబ్ అదే నాకు ఇవ్వలేదని ఇంజస్టిస్ జరిగింది కదా, నాకు అవమానం జరిగిన దగ్గరే కావాలి. ఓకే, నాకు ఎక్కడ అవమానం చేసిండ్రు? ఇక్కడే కదా యూనివర్సిటీలో. నిజాం కాలేజ్లో ఇస్తారా, సైఫాబాద్ పీజీ కాలేజ్లో ఇస్తారా, నువ్వు మెయిన్ క్యాంపస్లో ఇస్తారా, కోటి ఉమెన్స్ ఇప్పుడు యూనివర్సిటీ అయింది ఇక్కడ ఇస్తారా? ఎందుకంటే ఇక్కడే అవమానం జరిగింది ఈ ప్లేసెస్లోనే. కాబట్టి ఇక్కడ నాకు జాబ్ కావాలి. మీరు ఇవ్వకపోతే మాత్రం మీరు అందరికీ నాకు ఈరోజు ఇంజస్టిస్ చేస్తే అది మీకు రేపు ఆ ఇంపాక్ట్ అనేది రేపు డెఫినెట్గా ఎలక్షన్స్లో ఉంటుంది. ఓకే, ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చి చెప్తున్నా, మీకు అందరు నా అలాగే చెప్పారు కదా, చెప్పారు. కొందరు ఇట్లా చనిపోయిన వాళ్ళు చాలామంది మనం చూసాం మీడియాలో. సో నేను అలా చనిపోదలుచుకోలేదు. నేనైతే చనిపోను. నన్ను ఎవరైనా చంపితే చనిపోతానేమో, కానీ నేను మాత్రం చనిపోను. నేను ఇంకా ఇప్పటికీ నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా నేను జస్టిస్ కోసమే ఫైట్ చేస్తాను. కానీ ఇప్పుడు చూద్దాము, ఇప్పుడు నేను కంపల్సరీ ఈ వీసీకే పార్టీ ద్వారా నేను పోటీ చేస్తాను. ఎందుకంటే ఆవిడ మాధవిలత రాంగ్ మెసేజ్ పెడుతుంది. ఇట్లా ఏమంటే మనుషులు కొట్టుకొని చచ్చే విధంగా మాట్లాడుతుంది. ముస్లిమ్స్ అని హిందూస్ అని చెప్పేసి. నేను కూడా హిందూని. ముస్లిమ్స్ మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళు మనకు ఓటేస్తేనే కదా ఒకప్పుడు నుంచి గెలిచింది. ముస్లిమ్స్ మనం ఓన్లీ ఓల్డ్ సిటీలోనే ఉన్నారా? ఈ తెలంగాణలో ఎక్కడ లేరా? ఉన్నారు కదా. మరి డిఫరెంట్ లైక్ నల్గొండ తీసుకుంటే కోమటిరెడ్డి వాళ్ళకి ముస్లిమ్సే కదా ఓటేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు మనకు ఓటేస్తున్నారు హిందూస్కి. ముస్లిమ్స్ హిందూస్ అని పక్కకు పెడితే అందరూ ప్రజలు, అందరూ మనుషులు అట్లా. సో నేను కూడా బీయింగ్ ఇప్పుడు వీసీకే నుంచి కాబట్టి నేను కూడా ముస్లిమ్స్కి చెప్తున్నాను. మీరు ఇప్పటివరకు వాళ్ళకి అదేంటి అసౌద్దీన్ లాంటి వాళ్ళకి వేశారు, మీకు ఏం అవుట్పుట్ ఏం లేదు. మీకు నిజంగా మంచి లైఫ్ కావాలంటే మీకు ఏమంటారు, ఈ నాకు డాక్టర్ జే పద్మజ కదా, జే పద్మజకి మీరు వీసీకే పార్టీకి ఓటేసి
గెలిపించండి, దెన్ మీరు నన్ను టచ్లో ఉండొచ్చు. ఫ్యూచర్లో మీరు నిజంగా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు నాలాగా అయిపోకుండా ఉండాలి అంటారు, ఒక నెక్స్ట్ 10 yearsలో మిమ్మల్ని అసాసినేట్ చేసేస్తారు. ఇప్పుడు అసౌద్దీన్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఏం అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు, ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ ఏం లేదు. స్కూల్స్ ఏదో కాలేజెస్ నడుస్తున్నాయి, ఎడ్యుకేషన్ వరకు ఏదో ఇస్తున్నారు, తర్వాత వాళ్ళకి వాళ్ళకు కూడా జాబ్స్ ఏవి లేవు కదా. యూనివర్సిటీలో చూడండి, ఓన్లీ ముస్లిమ్స్ వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. మరి ఈక్వాలిటీ అంటారు కదా, ఈక్వాలిటీ ముస్లిమ్స్ కూడా మా జాబ్స్ యూనివర్సిటీలో ఉండాలి కదా. నేను చూస్తున్నా కదా అక్కడక్కడ మా డిపార్ట్మెంట్లో కెమిస్ట్రీలో చూసాం, ముస్లిమ్స్ నేను ఒకతనే చూసాను కెమిస్ట్రీలో. ఓకే, చివరిగా మా మాస్టర్ కి టీవీ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే త్రూ స్నేహ టీవీ, యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ ఉమెన్, మీరు ఇట్లా మాధవిలత లాంటి వాళ్ళని మాటలు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు తప్పుడు మెసేజ్ సొసైటీలోకి పంపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ మాటలు నమ్మొద్దు. నెక్స్ట్, ఇక్కడ నేను రేవంత్ రెడ్డికి చీఫ్ మినిస్టర్కి ఏం డిమాండ్ చేస్తున్నానంటే, మీరు మాత్రము గర్ల్స్కి అన్యాయం జరుగుతుంది యూనివర్సిటీలో, అన్ని యూనివర్సిటీస్లో. నేను బయటకు వచ్చాను, చాలామంది నాలాగానే ఉంటారు, అన్ని యూనివర్సిటీలో అన్యాయం జరుగుతుంది. అయితే కెమిస్ట్రీ మీరు ఈ అథారిటీస్ అనేవి వాళ్ళకి కెమిస్ట్రీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి అథారిటీస్ ఇస్తే వాళ్ళు అసాసినేట్ చేస్తారు. ఓకే, ఈ స్టూడెంట్స్ని అసాసినేట్ చేసేస్తున్నారు. అందుకని కొన్ని అథారిటీస్, కొన్ని రైట్స్ అనేవి మీ చేతిలోనే ఉండాలి. వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం ఇట్లా చేస్తున్నారు. ఇది మాత్రం కొన్ని మీ చేతిలో ఉండాలి. యూజీసీని కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు బిహైండ్ ద స్క్రీన్ కొన్ని మనం మీడియా ఎదురుగా చెప్పలేము. సో మీరు ఈ యూనివర్సిటీ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్లస్ నాకు జరిగిన అన్యాయం దీని మీద కూడా నేను చెప్తున్నాను, మీరు నాకు ఏ విధంగా జస్టిస్ చేస్తారో మీరు రెస్పాండ్ అవ్వాలి. ఈ రోజుకి 122 days నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను. అది కూడా నేను బ్యానర్ తీసుకొచ్చాను, ఏమైతే అది ఉందో తీసుకొచ్చాను. సో ఈ రోజుకి మీరు రెస్పాండ్ అవ్వాలి. మీరు చీఫ్ మినిస్టర్ కదా, రెస్పాండ్ అవ్వాల్సిందే. మీరు నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే మేము మీకు ఓటేసాము, ఈసారి నేను కాంగ్రెస్కి వేసాము, మేము కాంగ్రెస్కి వేసాము. కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మీరు మాట్లాడాలి, మీరు ప్లస్ మాకు జస్టిస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అక్క, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, ఇది పద్మజ శాఖ మేడంతో స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉన్నట్టు మాస్టర్ కి టీవీది సామాన్యుడు స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.